మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత 20 సంవత్సరాల నుంచి మధుమేహంపై ఎంతో అనుభవం గడించి ఎంతోమంది మధుమేహ వ్యాధిగ్రస్తులను ట్రీట్ చేసినటువంటి డాక్టర్ జి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. హీఈస్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటిక్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్ ఆల్సో. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు డయాబెటిక్ ఉండే వాళ్ళ కోసం స్పెషల్గా ఇప్పుడు మీరు దాని మీదే అన్ని రీసెర్చెస్ అన్నీ కూడా మీరు దాని మీదే చేస్తున్నారు. సో వాళ్ళ మీద అన్ని కేర్స్ కూడా తీసుకుంటున్నారు. ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి డైట్ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయాలి, అండ్ మెడిసిన్ని తగ్గించి డైట్ తోటే ఎలా తగ్గించాలి అని కూడా చేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది సార్. ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా థర్స్టీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి బయటన వెళ్ళేటప్పుడు ఎక్కడంటే అక్కడ రకరకాల పానీయాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. సో మనం ఎలాగో టెంప్ట్ అవుతూ ఉంటుంటాం. సో అక్కడ చూస్తే సోడా ఉంటుంది, లెమన్ సోడా ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది. సో డ్రింక్స్ చాలా అవైలబుల్ ఉంటాయి, చూస్తే కొంచెం వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి కొంచెం ప్రమాదమే కాబట్టి అలాంటి తాగాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటారు? దానికి ఆల్టర్నేటివ్ అవగాహన అనేది ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వారిలో మంచిగా అవగాహన అనేది పెరిగిందండి. నేను నమ్ముతాను, ఇదివరకులాగా కాదు. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ అలా చూశారనుకోండి, ఏముందిలే షుగర్ ఉంటే ఏంది, నేను తినేస్తాను, పెరిగితే మళ్ళీ చూసుకుందాం అని కేర్లెస్గా ఉండేవాళ్ళు. ఈ చీటింగ్ చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అవగాహన బాగా పెరిగింది కాబట్టి వీళ్ళు స్ట్రైట్ అంటే పద్ధతిగా ఉంటేనే మంచిది కదా. ఏదైనా చిన్న ఇబ్బంది అయితే కుటుంబం మొత్తం దానికి ఇబ్బంది పాలవుతుంది కదా. ఒక వ్యక్తి కుటుంబంలో అనారోగ్యం అయితే కుటుంబంలో ఉన్న అందరికీ కూడా అది ఏదో ఒక రకమైన ఇబ్బందే కదా. ఆర్థికంగా కావచ్చు, సమయం కావచ్చు, ఏదైనా కష్టమే కదా. సో ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ బాగుండటం. ఇప్పుడు సమ్మర్లో ఎవరికైనా కూడా డీహైడ్రేషన్, దాహం ఎక్కువ వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చల్లగా తీసుకోవాలనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా ఫస్ట్ థర్స్ట్ వేరే, హంగర్ వేరే, అది మనము డిఫరెన్షియేట్ చేయాలి. నువ్వు ఆకలిలో లేవో, దాహంలో మాత్రమే ఉన్నావు అనుకుందాం, నీళ్లు కరెక్ట్ ఆప్షన్. 1-2 లీటర్లు నీళ్లు తాగాలి. అంత బాగా దాహం వేసేటప్పుడు ఓన్లీ వాటర్ తాగితే అనిపించదు. అదే బాడీ ఏమి కోరుకునేది మీరు ఏమి ఇస్తున్నారు. ఇప్పుడు బాడీ మిమ్మల్ని నీళ్లు అడిగింది, మీరు మంచిగా ఒక కూల్ డ్రింక్ చల్లగా ఇచ్చారు. కూల్ వాటర్ తీసుకోవచ్చా? కూల్ డ్రింక్ ప్లేస్లో కూల్ వాటర్ కూడా అండి. మీకు ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు. కూల్ వాటర్తో తాగటానికి బాగుంటుంది కానీ బట్ అది పొట్టకి భారం కలిగిస్తుంది. ఇప్పుడు ఏదైనా కూడా చల్లగా లోపల వేసామనుకోండి, దాన్ని మళ్ళీ దాన్ని వేడి చేయాలి, ఇమీడియట్గా అది బాడీ టెంపరేచర్లోకి మార్చుకోవాలి. సో దానికి మళ్ళీ భారం కలుగుతుంది. సో పొట్టకు పని చేయాలి. సో పొట్ట, పేగులు, కండరాలు వెచ్చగా తయారయ్యేలాగా లివర్ ఆటోమేటిక్గా సిగ్నల్ పంపిస్తుంది. సో పొట్ట అంతా వేడి అవ్వాలి, ఎందుకంటే ఈ నీళ్ళను కూల్ చేయాలి కదా. సో కాబట్టి కుండ వాటర్ ఉదాహరణకి ఏ ఉష్ణోగ్రతలో ఉంటుందో అది బెస్ట్ అండి. బెస్ట్. వెచ్చగా ఉన్నా కూడా తప్పు లేదు, బట్ మరీ కూల్గా ఐస్ వేసేసుకొని తాగేసుకోవటం మాత్రం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంతేకాకుండా మరీ చల్లగా తాగితే మీకు రేపు గొంతు రాసిపోవటము, గొంతు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మళ్ళీ ఏంటి డాక్టర్ చుట్టూరు జరగాలి. అంతేకాకుండా సమ్మర్ వచ్చేటప్పుడు ముందస్తుగానే షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు, 70 వయసు దాటి 80 వయసు దాటిన వారు షుగర్స్ని ఫస్ట్లోనే కంట్రోల్లో పెట్టుకోవాలి. హై షుగర్ ఉంటే కూడా డీహైడ్రేషన్ అయిపోతాం. షుగర్స్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తాయి, కిడ్నీస్ మనలో ఉన్న గ్లూకోజ్ని యూరిన్లో పంపించడానికి ప్రయత్నిస్తూ, అండ్ గ్లూకోజ్ని చక్కెరగా బయట పడేయలేవు కాబట్టి ఉన్న నీరుతో కలిపి మూత్రం ద్వారా బయటికి పంపించాలి. సో ఎక్సెస్ గ్లూకోజ్ యూరియా జరుగుతుంది అన్నమాట. ఈ గ్లూకోజ్ యూరియా జరగటం వల్ల మళ్ళీ దాహం వేస్తుంది, ఆకలి కూడా వేస్తుంది. సో వీళ్ళకి ఏదైనా కూల్గా మళ్ళీ కొంచెం తీయగా తాగితే బాగున్నట్టు అనిపిస్తుంది కానీ బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి, డయాబెటిక్ కీటోసిడోసిస్లోకి వెళ్ళే ప్రమాదాలు ఉంటాయి. లేదా హైపర్ ఆస్మోలార్ అంటే అతి షుగర్ ఎక్కువైపోయి కూడా కోమాలేకపోతారు. నాన్ కీటోటిక్ కోమా అని కూడా అంటాం వాటిని. హైపర్ ఆస్మా అంటే రక్తం చిక్కబడిపోతుంది, రక్తం ప్రవహించలేదు, గుండెకు భారం కలుగుతుంది, ఆయాసం వస్తుంది పేషెంట్కి, శ్వాస ఆడకపోవడం లాంటివి జరుగుతాయి. సో ఇలాంటప్పుడు కొన్నిసార్లు వాళ్ళకు అంటే డయాబెటిక్ వాళ్ళకి స్పెషల్గా షుగర్ లెవెల్స్ తక్కువ ఉండే ఇప్పుడు కొన్ని రకాల డ్రింక్స్ కూడా వస్తున్నాయి సార్. మార్కెట్ కదండి, అమ్మే వాళ్ళకు తెలివితేటలు ఎక్కువ కదా. సో ఇది ఇప్పుడు అప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు చూసి, ఇది లో షుగర్ ఉంది కదా, సో వీ కెన్ టేక్ దిస్ అని అక్కడికే వస్తున్నా. సో ఏ విధంగా లేబుల్ చేసి దీన్ని ఏ విధంగా ప్రకటన చేస్తే
అటువైపు వాళ్ళు ఇలాంటి కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇది ప్రత్యేకంగా షుగర్ పేషెంట్స్ కోసం అని చెప్పి పెడతారో ఇంకా పోయి వాళ్ళు క్యూలో నిలబడి దాన్ని కొనుక్కొని తాగుతారు. సో మనం ఏమంటున్నాం, మీరు డెఫినెట్గా అన్నీ తీసుకోవచ్చు, బట్ ఎప్పుడు ఎలాగా. సో షుగర్స్ అనేది ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి షుగర్స్ పేషెంట్కి 250 పైన ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ కోసం ప్రత్యేకంగా అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు అది తాగినంత మాత్రాన 250 వచ్చి 130కి అయితే రాలేదు కదా. అది మీకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది, అంటే ఒక పాసిబిలిటీ క్రియేట్ అయింది కాబట్టి మనం తీసుకోవాలని చెప్పి అంటే ఆల్టర్నేటివ్ మేము తీసుకోవచ్చేమో అని అనేది ఇంట్లో ఉంటారు కదా. కరెక్టే అండి, ఐ అగ్రీ విత్ యూ. బట్ అందులో ఎటువంటి కెమికల్స్ కలిపి ఉన్నారు, మన కిడ్నీకి ఎటువంటి ఎక్స్టర్నల్ కెమికల్ కూడా భారమే, లివర్కి కూడా భారమే, కాబట్టి తేలిగ్గా ఉండాలి. అందులోనూ డయాబెటిక్ వాళ్ళు కంప్లీట్గా ప్రిజర్వేటివ్ ఫుడ్ అసలు వాళ్ళు ఎవరైనా కూడా టచ్ చేయకూడదండి. ఇవాళ రేపు చూడండి ఎంతమంది కిడ్నీ పేషెంట్స్ పెరుగుతున్నారు, ఎంతమంది లివర్ పేషెంట్స్ పెరుగుతున్నారు ఈరోజు. ఎక్కడి నుంచి హఠాత్తుగా ఎవరికి కూడా కిడ్నీ పనిచేయడం ఆగిపోవటం, లివర్ పనిచేయడం ఆగిపోవటం ఒక్క రోజులో జరిగేది కాదు కదా. ఇది కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ బ్లాక్స్ ఈరోజు సంఖ్యలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఒకరోజు జరిగేటివి కాదు. ఒక పేషెంట్కి ఇలాంటి సమస్య రావాలంటే కనీసం 5-10 ఏళ్ళు పడుతుందండి. ఈ 5-10 ఏళ్ళు వీరు రాంగ్ రూట్లో వచ్చి ఉంటేనే కదా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది. సో నడుస్తుంది కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు సమర్థవంతంగా మనకు అవసరమైన వస్తువులకు మాత్రమే ఖర్చు పెట్టాలి. నీకు అనవసరమైన వస్తువులకు కూడా నువ్వు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని వెచ్చలెడతాను అని కూడా అంటారు కదా. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ప్లస్ బయట ఆహారాలు తీసుకుంటున్నాం. బయట ఆహారాలలో కూడా వాళ్ళు మీరు ఇంట్లో తల్లి చేసినట్టు లేకంటే మన ఇంట్లో ఉన్నట్టుగా ఎందుకు ఉంటాయి అనుకుంటారు. వెజిటబుల్స్ ఇవాళ రేపు మందులు కొడుతున్నారని అంటున్నారు కదా. మరి మందులు కొట్టినప్పుడు అటువంటి వెజిటబుల్స్ని మంచిగా కడిగి కదా మనం కూరల్లో వాడుకోవాలి, లేదా పండ్లని మంచిగా క్లీన్ చేసి కదా మనం తినాలి. సో ఇంట్లో ఇవన్నీ చేసుకోగలుగుతాం. బట్ ఒక బయట మనం దొరికినప్పుడు వాళ్ళు నిజంగా అంత వాటర్తో ఎలా క్లీన్ చేస్తారు వాళ్ళు? మీరేం ఎదురు చూస్తున్నారు, తినటానికి రుచిగా ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అది వరకు ట్రై చేస్తారు. ఆ ఆహారం మీకు ఆకర్షణీయంగా కనపడాలని మీరు అంటే ఆకర్షణీయంగా ఉంటే వీళ్ళు ఈజీగా తీసుకుంటున్నారు కాబట్టి అది ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి వాళ్ళు తెలివితేటలు ప్రసంగిస్తారే కానీ అది ఆరోగ్యంగా కూడా ఉండాలనటానికి అక్కడ నీడ్ లేదుగా. సో ఇట్లా ఆలోచించాలండి నేను చెప్పేది. ప్రతి పౌరుడు కూడా సరైన దృష్టితో ఆలోచించినప్పుడు అందుబాటులోకి రేపు వస్తాయి. ఒక 10 మంది కస్టమర్స్ ఇలాంటిదే కావాలని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మేవాడు కూడా అలాంటి ప్రోడక్ట్ అమ్మటానికి ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఒక ఏరియాలో అందరూ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయినప్పుడు, లోలో ఉండేటప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. అది కంప్లీట్గా వేరే టాపిక్. డెఫినెట్గా లో షుగర్లో ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా చెప్తాం మీరు షుగర్ ఉన్నది తీసుకోవాలి అని, అక్కడ కరెక్ట్ ఆప్షన్. బట్ షుగర్ డౌన్ అనేది అది చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి జరగచ్చు కాబట్టి అది ఒకటనమాట. ప్లస్ షుగర్స్ కంట్రోల్లో ఉన్న వ్యక్తి మంచి సమ్మరు ఎటువంటివి తీసుకోవాలి అనేది ప్రశ్న వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు హ్యాపీగా. షుగర్ కేన్ జ్యూస్ కూడా పర్వాలేదు షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు. షుగర్ కేన్ కూడా పర్వాలేదు. ఇప్పుడు మీరు షుగర్ కేన్ జ్యూస్ తీసుకోకూడదు అని చెప్పారనుకోండి, వీళ్ళు వెళ్ళి పక్కన ఆ ఎర్రగా కనపడుతున్న బాటిల్ తీసుకొని తాగేస్తాడు. అందులో సగం షుగరే. షర్బత్ కావచ్చు, మనం అందరూ మనకు హీరోలు అందరూ అడ్వర్టైజ్మెంట్ చేసే బాటిల్స్ ఉన్నాయి కదా, అవి కొనుక్కొని తాగుతారు. సో అది ఇంకా ప్రమాదం. అది అనవసరంగా షుగర్ ఎక్కడొక్క పెంచేస్తుంది. దానికంటే ఇదే బెటర్ ఆప్షన్గా. అవును. సో మజ్జిగ మరి ఉప్పుగా లేకుండా పల్చగా కలిపిన మజ్జిగ హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ 3 బెస్ట్ అండి. ఏది కోకోనట్ వాటర్ అనుకున్నాం, ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ కూడా ఒక గ్లాస్ అంటే ఇంతే కదా. సో అందుకని చెప్తున్నాం. షుగర్ కేన్ జ్యూస్ చెప్పాను కదా అని చెప్పేసి నేను ఫుల్ బాటిల్ కొనుక్కొని తాగమన్నట్లే, ఒక గ్లాసే. ప్లస్ ఇవన్నీ మనకు ఇప్పుడు కోకోనట్ కంటే కూడా షుగర్ కేన్ జ్యూస్ వచ్చే ప్రైస్ ప్రస్తుతం 20 రూపాయలు నడుస్తుంది. కోకోనట్ 50-60 రూపాయలు నడుస్తుంది ఇప్పుడు. సో బటర్ మిల్క్ మేబీ ఆల్సో 10-20 రూపీస్ ఉండిండొచ్చు. సో ఇవి బెటర్ ఆప్షన్స్ కదా. ఈవెన్ మీరు ఆ షుగర్ కేన్లో ఉండే షుగర్ కూడా మనకు వద్దనుకున్నప్పుడు బటర్ మిల్క్ బెటర్ ఆప్షన్. బట్ ఉప్పు ఎక్కువ ఉండకూడదు. బటర్ మిల్క్లో ఎక్కువగా ఉప్పుగా వేసేస్తారు. సో చాలామందికి బీపీ కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకుంటే బీపీ పెరుగుతుంది అని అంటాం. బట్ ఎనీవే సమ్మర్లో చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి అడిగి అది సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ప్లస్ వాటర్, మన వాటర్ మనం క్యారీ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఈ మినరల్ వాటర్ అవైలబిలిటీ రాని రోజుల్లో భారతదేశంలో సమ్మర్లో చూడండి ప్రతి ఒక్క మనిషి దగ్గర ఏదో ఒక వాటర్ బాటిల్ ఉండేది. ఈరోజు వాటర్ బాటిల్స్ ఆడి వెళ్ళి కొనుక్కుందాం, అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం. ఒక ప్రయాణం అంటే ముందు 4 బాటిల్ పెట్టేవాళ్ళు సంచిలో.
ఈ బాటిల్ ఎవరు క్యారీ చేయాలని కూడా కొట్టుకునేవాళ్ళు పిల్లలు. నీ బాటిల్ నువ్వు క్యారీ చేసుకొని కూడా అనుకునేవాళ్ళు. సో సింపుల్. అదేవిధంగా కీరా, క్యారెట్, ఈవెన్ టమాటాస్ కావచ్చు, యాపిల్ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, పైనాపిల్ ముక్కలు, ముఖ్యంగా వాటర్ మెలన్, ఇలాంటివి కూడా నీరు శాతం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో. అవి హ్యాపీగా తినండి. సో వాటి వల్ల కూడా మనకు దాహం తీరుతుంది, మన బాడీకి కావాల్సిన కనీసం గ్లూకోజ్ కూడా వీటి ద్వారా అందుతుంది అన్నమాట. యాపిల్ కానీ, జామకాయ కానీ తీసుకోవచ్చాను, మళ్ళీ నేను జ్యూస్ తాగుతాను సార్ అంటారు. సో జ్యూస్కి ఏమవుతుంది, ఒక బత్తాయి కాదు, నీకు 4 బత్తాయిలు అవసరం. ఒక యాపిల్ కాదు, 4 యాపిల్స్ అవసరం. సో నువ్వు ఒక యాపిల్లో ఒక బత్తాయి తినడానికి 10-20 నిమిషాలు పడుతుంది అనుకుందాం. బట్ ఇక్కడ జ్యూస్ అనే సార్ షుగర్ కలపని జ్యూసే కదా అంటారు. షుగర్ కలపకపోయినా సరే, బట్ నువ్వు ఇప్పుడు ఒక పండు 10 నిమిషాలకి నువ్వు 4 పండ్లకు సంబంధించి ఫైబర్ లేకుండా నువ్వు 2 నిమిషాల్లో 5 నిమిషాలు తాగేస్తావుగా. సో అక్కడ ఏమవుతుంది, ఇన్సులిన్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది మనకు. ఇన్సులిన్ ఉత్పాదన ఎంత అవుతుంది, ఎంత క్రమంలో విడుదలవుతుంది అనేది ఇంకొక లెక్క ఉంటుంది. సో నువ్వు ఒక్కసారిగా అంత వేసావనుకో, అప్పుడు మనలో నుంచి ఆ ఇన్సులిన్ పీక్ రీచ్ అవ్వలేదనుకోండి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో జ్యూస్ని అవాయిడ్ చేసి ఫ్రూట్ పరంగా తీసుకోవడం బెటర్, చాలా బెటర్ ఆప్షన్ అండి. ఈ విధంగా మనం కానీ పాటించినట్లయితే మనకు చాలా హాయిగా ఉంటుంది. ఫస్ట్ మీరు గర్వంగా ఫీల్ అవుతారు, మీరు మంచి పర్సన్గా ఫీల్ అవుతారు. అది ఇంపార్టెంట్ అనమాట. ఎవరి కోసం ఇదంతా? మీకోసమే. మీరంటే ఎవరు? మీరు వ్యక్తిగతంగా మీరు మీ ఆరోగ్యాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలనే తపన పట్టుదల మీకు లేకపోతే ఫీజు ఇచ్చిన డాక్టరు ఏ విధంగా మిమ్మల్ని వైద్యం చేయగలుగుతాడు, ఎంత బలంగా మిమ్మల్ని మోటివేట్ చేయగలుగుతాడు, ఎంతసేపు కౌన్సిలింగ్ చేస్తే మీలో ఆ ప్రోత్సాహం వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్ కదా. సో మీ ఆరోగ్యం, మీ బాడీ మీది అండి. ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెట్టుబడులు పెడుతూ ఉంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ బాగా చూసుకోవడానికి అసలు మనం ఏం పెట్టుబడి పెడుతున్నాం? పైన మన బాడీ ఏం కోరుకోదు, కొంచెం సమయం ఇచ్చి దాంతో వ్యాయామం చేయించమంటుంది, దానికి కావాల్సింది మంచి ఆహారం పడేయమంటుంది. అది మనం గుర్తించాలండి. అది గుర్తిస్తే ప్రతి పౌరుడు ఆరోగ్యంగా బతకగలుగుతాడు. అండ్ భారతదేశానికి కూడా కావాల్సింది ఈరోజు ఆరోగ్యమైన పౌరులండి. అందరూ సగం మంది షుగరు, మిగతా సగం మంది బీపీ, ఇతర సమస్యలతో ఈరోజు బాధపడుతున్నారు. ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూరు తిరుగుతున్నారు. ఏంటంటే దేశం ఎటువైపోతుందండి ఆరోగ్యం. సో దేశం ఆరోగ్యంగా ఉంటేనే దేశానికి మంచిది. కాబట్టి ఒక డాక్టర్గానే కాకుండా అందరి మంచి కోరే మనిషిగా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేషెంట్ కాకండి. పేషెంట్ అయిన తర్వాత డాక్టర్ అవుతాడు. గట్టిగానే ఉంటుంది కదా విషయాలు. సో హ్యాపీగా ఉండటానికి చిన్న చిన్న టిప్స్ చెప్పానండి. ఏదైనా చిన్న కరెక్షన్స్ ఉంటే కూడా మీరు చూసుకొని మీకు వ్యక్తిగతంగా మార్పులు చేసుకొని కూడా మీరు వాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సమ్మర్లో డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి పానీయాలు తీసుకుంటే మంచిది, సో ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని వాళ్ళకి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.